నేను చెప్పొచ్చేదేంటంటే, ఒక యానిమల్ లైఫ్ స్టైల్ చూసుకున్నా, ఒక పక్షిని చూసుకున్నా, ఇవన్నీ వాటి యొక్క లైఫ్ అనేది ఎంత ఛాలెంజింగ్ ఉంటుందనేది మీరెప్పుడైనా డీప్‌గా అబ్జర్వ్ చేశారా? ఎటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ లేకుండా ఎండకి ఎండి, వానకి తడిసి, చలికి వణికి, ఎప్పుడు ఏ జంతువు వచ్చి అటాక్ చేస్తదో, ఎప్పుడు ప్రాణం పోతదో అని తెలియని ఒక భయంతో బిక్కుబిక్కుమని బతికే జీవనం ఒక జంతువుది. ఒకవేళ దానికేదన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి, ఒక కష్టం వచ్చిందన్నా గూడా ఎవరు దాన్ని కేర్ చేయరు. దానంతట అదే క్యూర్ అవ్వాలి తప్ప, దానికి హాస్పిటల్స్ ఉండవు. దానికి ఎప్పటికప్పుడు ఫుడ్ తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. చూడండి. ఒక యానిమల్ లైఫ్ స్టైల్ ఇంత దారుణంగా ఉంటే, దానికి ఎన్ని కష్టాలున్నట్టు. నాకే ఎందుకిలా అనుకుంటే, ఆ జీవి ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా బ్రతకలేదు. ఎంతోమంది హాస్పిటల్స్‌లో చాలా దారుణమైన పొజిషన్‌లో ఉన్నారు. ఎంతోమంది హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు. కనీసం ఒక పూట భోజనానికి కూడా గతి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్ట కూడా లేని వాళ్ళు, ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు, ఎంతోమంది జీవితాంతం సరికాని ఒక హెల్త్ డిసీజెస్‌తో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఈ భూప్రపంచం మీద అందరూ మనతో పాటు స్ట్రగుల్ అవుతున్నవారే. బట్ మనం ఎప్పుడైతే అదంతా మర్చిపోయి, నాకు మాత్రమే దేవుడు కష్టాలు పెడుతున్నాడు అని ఎప్పుడైతే మనం ఫోకస్ చేసిస్తామో, అప్పుడు మన సెల్ఫ్ అనేది మనకే చాలా కష్టాలొచ్చేసినట్టు, ఈ భూప్రపంచం మీద ఎవ్వడికి లేనట్టు, మనం ఒక్కలమే దుఃఖాలతో, కష్టాలతో కుంగిపోతున్నట్టు మనకనిపిస్తదనమాట. ఎప్పుడైతే మనం మన యొక్క కష్టాన్ని కేవలం మనకి మాత్రమే వచ్చింది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు ఆ కష్టం అనేది మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మనం ఈ యూనివర్స్‌లో ఉన్న అన్ని జీవులతోని, అందరితోని మన యొక్క కష్టాన్ని పోల్చుకున్నప్పుడు, మన యొక్క భారం అనేది చాలా తగ్గుతుందనమాట.